వెల్కమ్ టు తేజ 7mm. నమస్తే తెలంగాణ. ఇవాళ వార్తలు చూసుకున్నట్లయితే గతి తప్పిన గురుకులం, ఫుడ్ పాయిజన్, పాము కాట్లతో బలమరణాలు, 8 నెలల్లో అంతా అస్తవ్యస్తం, రెసిడెన్షియల్ స్కూల్లో వరుస ఘటనలు, ఆందోళన కలిగిస్తున్న విద్యార్థుల ఆత్మహత్యలు, కలుషిత ఆహారంతో దవాఖానా పాలు, రాష్ట్రంలో 30కి పైగా పాముకాటు కేసులు, సస్పెన్స్తో సరిపడుతున్న ఉన్నత అధికారులు, దీర్ఘకాలిక పరిష్కారాలపై దృష్టి పెట్టని ప్రభుత్వం, పని ఒత్తిడితో ఉపాధ్యాయులు పర్యవేక్షణ కరువు, విద్యాకృసములు రాలుతున్న పట్టని సర్కారు, ఎత్తేస్తే కుట్రతో నిర్లక్ష్యం అంటున్న విపక్షాలు, డెంగ్యూతో విద్యార్థిని మృత్యు, గుండాయపేట ట్రైబల్ వెల్ఫేర్ పాఠశాలలో ఘటన, వార్షిక ఆదాయం 2 లక్షలు ఉంటేనే రేషన్ కార్డు, పట్టణ ప్రాంతంలో జారీకి లెక్క ఇది, పల్లెల్లో భూమి కూడా పరిగణనలోకి, రెండిట్లో ఒకటే వాడుకోవాల్సి ఉంటుంది, కొత్త కార్డుల జారీకి విధి విధానాలు, కమిటీ సిఫార్లకు పరిశీలన, మంత్రివర్గ ఉపసంఘ నిర్ణయం, సామాన్యంగా కొత్త రేషన్ కార్డులు జారీ చేయడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటిగా తెల్ల రేషన్ కార్డు కూడా జారీ చేయడం జరిగింది. కాబట్టి ఎవరైతే రేషన్ కార్డు లేదో తొందరగా రేషన్ కార్డులు నమోదు చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన 2 లక్షల లోపల ఉన్నవారికి మాత్రమే ఈ రేషన్ కార్డు, అంటే వార్షిక ఆదాయం 2 లక్షల లోపు ఉన్న వరకు దీనికి అర్హతలని చెప్పడం జరిగింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, రాజ్ నరసింహారెడ్డి గారు కలిసి నిన్న జరిగిన సమావేశంలో ఆఖరికి రేషన్ కార్డు, కొత్త రేషన్ కార్డుని అమలు చేస్తామని చెప్పడం జరిగింది. సుంకిశీలపై విచారణకు వెనుకడుగు ఎందుకు? ప్రమాదానికి బాధ్యతలు ఎవరు? కప్పిపుచ్చుకున్నది ఎవరు? కాంట్రాక్ట్ సంస్థలను బ్లాక్ లిస్టులో పెట్టకుండా ఆపుతుంది ఎవరు? రాహుల్ గాంధీకి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నలు. సమగ్ర కులగణన స్థానిక సంస్థలో బీసీలకు 42% రిజర్వేషన్లు సాధన కోసం శనివారం హైదరాబాద్ ఇందిరాగాంధీ వద్ద బీసీ సంఘాల సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. మాజీ మంత్రి శ్రీనివాస గౌడ్, ఎంపీ వదిరాజు రవిచందర్, బీసీ నేత రాజారాం యాదవ్ తదితరులకు నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమించారు. ఆర్ కృష్ణ చిత్రంలో ధాన్యం భాస్కర్. తాజా అప్పు 3,000 కోట్లు. ఈ మంగళవారం 3,000 కోట్ల రుణం, వారం రోజుల్లో 6,000 కోట్ల అప్పు. గడిచిన 9 నెలల్లో రేవంత్ సర్కార్ తీసుకొచ్చిన అప్పు 35,118 కోట్లు. తాజాగా రేవంత్ రెడ్డి సర్కార్ ఆర్బీఐ నుంచి 3,000 కోట్ల అప్పు చేయడం జరిగింది. ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 35,118 కోట్ల అప్పు అయిందని చెప్పడం జరిగింది. గ్రామంలో కుక్కలు, గురుకుల్లో ఎలుకలు. రైతు భరోసా లేదు, తులం బంగారం ఇస్తా లేదు, పింఛన్ పెంపుడు లేదు, ఉన్నది రాకపాయే, నిర్వహణ లేక చెత్తుకుప్పులుగా మారిన గ్రామాలు, డీజిల్కు పైసలు లేవు, సఫాయిలకు జీతాలు లేవు, పడకేస్తున్న పల్లెలు, విభజిస్తున్న విశ్వజ్వరాలు, ప్రభుత్వానికి చీమ కొట్టినట్టు లేదు. కేసీఆర్ పాలనలో ఈ పరిస్థితి ఉండేనా? 1 ఎకరాలకు భరోసా కోత. బడ్జెట్లో రైతు భరోసాకు 15,000 కోట్లు కేటాయింపు. ఎకరానికి 15,000 ఇస్తే సీజన్కి ఇచ్చేది 1 కోటి ఎకరాలకే. కేసీఆర్ హయాంలో సీజన్కు 1.53 కోట్ల ఎకరాలకు. తాజా బడ్జెట్లో ప్రతి సీజన్కు 50 లక్షల ఎకరాలకు కోత. బంగ్లాదేశ్ చీఫ్ జస్టిస్ రాజీనామా. నిరసనకారులు ముట్టడితో నిమిషంలో పదవికి గుడ్ బై. పదవి నుంచి తప్పుకున్న బంగ్లా బ్యాంక్ గవర్నర్. యావ రైతు ఆత్మహత్య. దిగుబడి రాక అప్పు తీర్చలేక మహబూబ్నగర్ జిల్లా అన్నదాత బలమరణం. 800 కోట్ల విలువైన కాల్ఫోనియం సీజ్. బీహార్లో స్మగ్లింగ్ ముఠా అరెస్ట్. సామాన్యంగా కాల్ఫోనియం అనే ఈ పదార్థం చాలా భయంకరమైనది. దీని నుంచి అణు బాంబులు కూడా తయారు చేయవచ్చు. క్యాన్సర్ చికిత్స కూడా ఇది బాగా పనిచేస్తుంది. అయితే బీహార్ సంబంధించిన ఈ మూట కాల్ఫోనియంని అమ్మడానికి ప్రయత్నించింది. పట్నాకు సంబంధించిన పోలీసులు ఈ గ్యాంగ్ని ఎమ్మటే పట్టుకొని దీన్ని సీజ్ చేయడం జరిగింది. దీన్ని దాదాపు 17 కోట్లు ఉండవచ్చని అంచనా. 1,000 కోట్ల పైగా క్రిప్టో చోరుడు ఎక్కడ? మహారంగంగా నిఘా సంస్థలు దర్యాప్తు. లబోదబం అంటున్న ఖాతాదారు. సామాన్యంగా క్రిప్టో కరెన్సీ అనగానే చాలామంది ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారు. కాబట్టి రీసెంట్గా జరిగిన ఒక ఘటన వెలుగులోకి వచ్చింది. 2,000 కోట్ల పైన క్రిప్టో కరెన్సీని వేరే అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేసి ఒక హ్యాకింగ్ అనేది జరిగింది.